భారత్ ఇరాన్ మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు. భారత్ ఇరాన్ మధ్య 5,000 ఏళ్లుగా గల సాంస్కృతిక, వారసత్వ, ఆర్థిక, విద్యా సంబంధాలను కొనసాగిస్తున్నామన్నారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని అబ్దుల్ మజీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఇరాన్ సుప్రీం లీడర్ కు మధ్య పలుమార్లు ఫోన్లో ఫలప్రదమైన చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల వల్ల హార్మోజ్ జలసంధి నుంచి భారత్ కు చెందిన చమురు, గ్యాస్ నౌకలను అనుమతిస్తున్నట్లు అబ్దుల్ మజీద్ తెలిపారు. మరోవైపు అమెరికాతో చర్చల విషయంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం ఆగాలంటే ఇరుపక్షాల మధ్య షరతుల్లేని అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందన్నారు. తాము యుద్ధం కోరుకోకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆత్మరక్షణకు పాల్పడుతూనే ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేశారు. శాంతిని కోరుకుంటూ చర్చలకు సిద్ధమే కానీ అమెరికా షరతులను మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు.